బాబుజీ మా సార్ పిలుస్తా. ఏంటంటే పిలిచేది గొట్టంగాడు? ఏదో పెద్దోడు, నువ్వు రా చెప్తా. ఛానల్స్ ఎక్కువ అంతే, నేను సెట్ చేస్తాను. కొడుతున్నాడు కదా, వెళ్ళిపోతామేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిన చూడండి. అది ఎక్కడ కదా బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు చేయొద్దని, కంగారు పడతారు కదా. అట్లా చెప్పండి. డోర్ నంబర్ 119, రోడ్ నంబర్ 7, బంజారా హిల్స్, హైదరాబాద్. చెప్పాడుగా, ఇప్పుడు చెప్పండి మీ రిలేషన్ ఏంటో. కాసుకోండి, నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. దొరక అదేలా కుదురుతుంది? మధుమతిని మా బాబు గారు లవ్ చేస్తున్నారు. ఆడవాడు ఈడే ఈయనే. కొంపు తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా? చిచ్చి అబ్బో లేదు. అయితే ఏంటంట? ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని చాలా మంది ఇష్టపడొచ్చు. అందులో సీనిగాడు ఉండొచ్చు, ఓ బాబ్జీ గారు ఉండొచ్చు, కాన్కిస్ గా గొట్టంగాడు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుందనేదే పాయింట్. ఏ మధు పుట్టగానే నా పెళ్ళాం. మీ వయసు తగ్గ మాట మాట్లాడారు. మీ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం, ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం. ఆల్ ద బెస్ట్. ఆ పొంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా? బాబోయ్ పెద్ద పింక్ ఏదోలా ఉన్నాడండి. మీ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పబోయే స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సార్ ఏమా మధు, ప్రోగ్రామ్ కి టైం అవుతుంది, గెస్ట్ వచ్చారా? వచ్చేస్తున్నాడమ్మా. నేను ఇక్కడ బుకే పట్టుకుని రెడీగా ఉన్నాను. నువ్వు కొంచెం మేనేజ్ చేయమ్మా. బావా ఎక్కడికి వెళ్తారా బావా? మనం ఇప్పుడు చెప్తాను పదరా. వెల్కమ్ వెల్కమ్. దుబాయ్ నుంచి వచ్చారు. ఓహో అందుకే ఆలస్యమైంది. ఐఎమ్ తుకారాం. స్వాగతం సుస్వాగతం. బుకే కదండి, మధు కావాలి. లోపల రెడీగా ఉంది, మీరు స్టార్ట్ చేయండి. ఓ మధు అంటే దుబాయ్ నుంచి వచ్చిన అమ్మాయా? దుబాయ్ అమ్మాయిలు మా దగ్గర ఎక్కడ ఉంటారు సార్? మాదేదో చిన్న కంపెనీ. కంపెనీయా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్. బిజినెస్? ఎస్, వ్యాపారం. పట్టపగల వ్యాపారం చేస్తున్నారా? పట్టపగలేంటండి, మాది 24 hours సర్వీస్ కదా. మిగతా కంపెనీలో జోరు తట్టుకోవాలి కదా గురు. మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. అదే కదా మా కంపెనీ గుడ్ విల్. సిటీలో నెంబర్ 1 కావటం మా లక్ష్యం. నెంబర్ 2 కస్టమర్స్ కి థ్రిల్ ఇవ్వటం. దానికి ఎంత ఎక్విప్మెంట్ అవసరమా? ఈ పోటీ ప్రపంచంలో తప్పదు గురు, అందరినీ సాటిస్ఫై చేయాలి. కళ్ళే వెళ్ళాలి. కావాలంటే మీకు మా రిసెప్షనిస్ట్ కంపెనీ. హలో సార్. నేను ప్రిపేర్డ్ గా రాలేదండి. నో ప్రాబ్లం, షీ ఇస్ వెరీ స్పోర్టివ్. ఇది చాలా అంటే నేనేం తెచ్చుకోలేదండి. కొత్త క్షణాల్లో స్టార్ట్ అవబోతోంది. ఎవడో అనుకున్నా నన్ను లోపల పంపించాడు. కరెక్ట్ గా దొరికావు. ఇప్పుడు నీకు చిట్టప్పడం అయిపోద్ది. హాయ్, మీరు గెస్ట్ కూర్చోండి. మిమ్మల్ని మా శ్రోతలకు పరిచయం చేసుకోండి. నా పేరు సీను, అందరూ దువేసీన్ అంటారు. నేను అమ్మాయి లవ్ చేస్తాను. సారీ వచ్చి రాగానే అలా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మా లిసనర్స్ డిసప్పాయింట్ అవుతారు. సీను గారు, వెల్కమ్ టు మా లిసనర్స్ కోసం మీ టైం కేటాయించి మా స్టూడియోస్ కి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా అని చెప్పాలని ఉంది, కానీ నాకు అబద్ధాలు ఆడటం తెలియదు. అంటే మీరు ఆనందంగా లేరా? లేను, దాని కారణం మీరే. నేనా? అంటే నా ఉద్దేశం మీలాంటి ఒక అమ్మాయి, నేను బాగా ఇష్టపడుతున్న అమ్మాయి, నానా తంటాలు పడి అడ్రస్ కనుక్కొని దగ్గరికి వెళ్తే నాతో మాట్లాడలేదు. పైగా నేను ఎవరో తెలియనట్టు ఉడత మొహం పెడుతుంది. ఏంటండి ఆ మాటలు? నేను ఎవరినో అంటే మీకు ఇంత కోపం? అంటే ఇది రేడియో ప్రోగ్రామ్, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. చేస్తానండి, గుండెల బాధ అలాంటిది. నేను ఎవరో నిజం మీకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. నా మీద ఉట్టేసి చెప్పండి, చెప్పండి. ఓ, ఆ అమ్మాయి ఎదురు పడితే ఇలా అడుగుదాం అనుకుంటున్నారా? ఇంకా చాలా అడగాలి. ఎదురుగా ఈ వాయిస్ ఇక్కడ విన్నట్టుంది. ఎక్కడో ఏంటి, స్టేషన్ కి వచ్చి అడ్రస్ తీసుకెళ్లారు కదా ఆడిదే. పడైపోయాడు. బండి వెనక్కి తిప్పు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ మాటలు వింటుంటే నా మనసు చలించిపోతుందండి. ఇంతకీ అమ్మాయిని ఫస్ట్ టైం ఎక్కడ చూసారు? లోకల్ ట్రైన్ లో. సిని గారు, మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? అమ్మాయి మీ అందరికీ తెలుసు. తనకు మీలాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అమ్మాయి మరెవరో కాదు. ఎవరు అమ్మాయి? చెప్పండి సిని గారు, చెప్పండి ప్లీజ్. సారీ, ఇప్పుడే చెప్పను. నెక్స్ట్ టైం ఇదే ప్రోగ్రామ్ లో జంటగా మిమ్మల్ని అలరిస్తాం. థ్యాంక్ యూ సిని గారు ఫర్ జాయినింగ్ మీ ఆన్ మై షో. దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ షో. ఇది చాలా హాట్. మా ఓడి రావడానికి ఎంత పడుతుంది? ఉండవయ్యా, అవ్వాలి కదా. పోలీస్ రైడింగ్. బావా, నువ్వు రెడ్ హ్యాండ్ దొరికావు, నాకేం తెలియదు బావా. అరే నీ పిచ్చోడా. నమస్తే బాబుజీ గారు. ఏంటి మధు కావాలా? కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే బావగారిని బయటకు లేచి వెళ్ళిపోతాడేమో. వాడిని మధు రూమ్ లోకి పంపించింది ఎవరు? నేనే. కుర్చీడేంటి? బయటికి లాక్కురా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏంటో చెడ్డ పేరు వచ్చింది, నేనే చేస్తాను. బాబుజీ గారు, ఇది చాలా రూడ్. బాబుజీ గారు మీరేంటి ఎలా వచ్చారు? అసలు లోపలికి ఎందుకు వెళ్ళావురా? బయటికి రావడానికి. ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, ఇప్పుడే తేల్చేస్తాను. నాతో ఏమన్నా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మధు, ఇతన్ని ప్రేమిస్తున్నావా? చిచి, లేదు మాయా, ఇతను ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు ఏమంటావరా? ఏదో ఒకటి అంటాను. అసలు అడగటానికి మీరు ఎవరండి? నేను పోలీస్ ఆఫీసర్ని, పైగా మధుకి మావయ్యని. అయితే ఏంటి? ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంట పడుతున్నావు? నేను అబద్ధాలు చెప్పాను. ఒకసారి వెనక్కి వెళ్ళండి, నేనేం చెప్పాను? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానన్నా? ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను అమ్మాయిని ప్రేమిస్తాను, ఆ అమ్మాయిని ప్రేమిస్తాను చెప్పలేదుగా. తిక్కగా వాగితే చంపేస్తాను. చంపు. చంపడానికైనా చావడానికైనా దిల్ ఉండాలి బాబుజీ. మధు కోసం నేను చేస్తాను. మధు కోసం నన్ను చంపగలవా? మధు కోసం నిన్ను చంపుతాను. మధు కోసం నువ్వు చేస్తావా? ఇంకెప్పుడు గంతీకో. ఈసారి తీసేది నువ్వైతే కాల్చేది నేను. అప్పడం అయిపోద్ది. మధు గారు, విషయం నాకు అర్థమైంది.
ఇతనికి భయపడి మీ నిజాన్ని దాస్తున్నారు కానీ నిజం ఎక్కువ రోజులు దాగదు. వస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా. మీరు నిజం చెప్పేదాకా వస్తా. ఏంటండి నిజం? అబద్ధం. ఏంటి అబద్ధం? వాడు చెప్తున్న నిజం అబద్ధం మాయా. నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నేను ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇతను అనుకుని అతను లోపల పంపించారు. అసలు గెస్ట్ ఇతనంట. అతనెవరు? ఆడెవడో నాకు తెలిసిపోయిందో. ఎవడ్రా? ఆ పంతులు గారు చెప్పిన సరిగాడు. దుబాయ్ అన్నావు, డాన్ కూతురు అన్నావు. అమ్మాయి ఏమో ఇది చాలా హాట్ గురు అని చెప్పి మంత్లీ శాలరీ కోసం రేడియో జాకీ కింద పని చేస్తున్నా అక్కడ. లవ్ అన్నావు. అమ్మాయి నువ్వెవరో తెలుదంటుంది. మధ్యలో పోలీసులు వస్తున్నారు. లింకులు లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? నీకు విషయం చెప్తాను, కూల్ గా విను. ఏంటది? నేను నువ్వు దుబాయ్ వెళ్ళలేదు. దుబాయ్ లేదా? మరి కళ్ళడు రోడ్ మీద 100 రూపాయలు పెట్టుకున్నాను. 100 రూపాయలా? ఒరిజినల్ కూడా చక్కెర దిగుడు వాడుతున్నాను నేను. ఒరే త్రిమూర్తులు, నేను కూల్ గా వినమన్నా. ఇంత మంటకిపోయి నువ్వు చెప్పి కూలిగానమంటావేంట్రా? నాకు ఎందుకంత అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. కథ చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? అసలు దుబాయ్ వెళ్ళకుండా ఏం చేసావు? ఎక్కడి నుంచి వచ్చావు? ముంబై. ముంబైయా? అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? నిజం చెప్పావా? అసలు ముంబైలో ఏం చేసేవాడివి? బాబు సమలే చూసుకో, ఏదో వదిలేసాయేమో. 1 2 3 4 5 6 7 రామకృష్ణ గారి. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఏంటే ఏంటిది? రైల్వే ప్లాట్ఫామ్ మీద సమోసాలు అమ్ముకునే వాళ్ళగా రామకృష్ణ గారు ఏంటిది? మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు వస్తాం చెప్పండి సార్. అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవద్దు. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చా కరేతో సాధు పిచ్చా కరేగా. కోప్పడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కలకే కదా. దారి చూపించాల్సింది మీరే కదండి. మీరేలా సీరియస్ అయితే ముంబైలో మాకు దిక్కేవారు సార్. అవును, అందుకే చెప్తున్నాను, మళ్ళీ చెప్పను. ఇది మండపేట కాదు, ముంబై. తెలుసండి, ఇందాక బోర్డు మీద చదివాను. రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు వెళ్ళండి. అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తాన్నారు కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. పేరు మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు? రామకృష్ణ బాయ్. రామకృష్ణ గారు, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారండి? నాకు వినపడిందయ్యా. వెళ్దారండి. ఉండు, మీరు ఈ సామాన్ దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్. మీరు అదే నేను నో రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ లేకుండా మస్తు ఇచ్చినవరా బాయ్. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో చూడరా బుజ్జి, ఈయనకి బొంబాయిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అంతా బానే ఉంది కానీ రామకృష్ణ ఈ దుబాయ్ వెళ్ళే బ్యాచ్ చూస్తే చాలా బాధ చేస్తుంది. ఎందుకు సార్? అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక 5-6 నెలలు ఫ్లైఓవర్ల కింద రైల్వే స్టేషన్ ఉన్నారు ఇక్కడ. 5-6 నెలల మేము ఉండలేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, బట్ వన్ కండిషన్. ఏంటి? నేను పనిలో చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను, పిచ్చి క్వశ్చన్స్ చేసి నా వల్ల కాదు, నేను చేయలేని, లేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వడూ డిస్టర్బ్ చేయడు సార్. నువ్వు ఓకే రాకి, ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళంతా ఉల్ఫాగాళ్ళు సార్. మనం రైలుకి ఇంజన్ అయితే వాళ్ళు బోగిలు. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఈ న్యూస్ మొత్తం పని నేను చూసుకుంటాను. పిలు అరే